చూడబడేదంతా కూడా నేనే అనేసి అంటారు కదండి. చూసే నేను చూడబడేదంతా నేనే అనేసి అది ఎలా తెలుస్తుందండి? అలా అనుకోవడమేనా, లేకపోతే అది తెలుస్తుందా అలా అని? చూడబడేదంటే తానే అనే విషయము చూడబడే దాంట్లో భాగమైన మీకు తెలీదు. మీరే చూచేవారు ఉంటే చూడబడేదంతా నాదే నేనే అనే అనుభవం ఉంటుంది కానీ మీకే చూడబడే దాంట్లో భాగం కదా ఇప్పుడు రాంబాబుగా ఉండి మాట్లాడుతున్నారంటే. అవునండి. కాబట్టి రాంబాబుగా ఉండి మాట్లాడే మీకు తెలియదని గుర్తిస్తే చాలు. రాంబాబుగా ఉండే నాకు తెలియదు అనేసి. ఎందుకంటే మీరు చూడబడే దాంట్లో భాగం అయిపోయారు కదా మీరు. రాంబాబుగా ఉండడం అంటే చూడబడే దాంట్లో భాగంగా ఉండడం. రాంబాబు కూడా నాచే చూడబడుతుంది అనే గిఫ్ట్ మీకుంటే ఆ గిఫ్ట్ అనేది మీ స్వరూపం అన్నమాట. అది రాంబాబు దగ్గరికి వచ్చి చెప్పడం వీలు పడదు. ఎందుకంటే రాంబాబు దగ్గరికి వచ్చేసరికి ఆ గిఫ్టే పరిమితం అయిపోతుంది. అవును. ఆ గిఫ్ట్‌గా ఉంటే అదే ఒకటిగా ఉంది యూనివర్సల్‌గా. కాబట్టి తనచే చూడబడేది తనదే తానే అనే అనుభవం ఆ సైట్‌లో ఉన్నప్పుడు ఉంటుంది గానీ, రాంబాబుగా ఉన్నప్పుడు రాంబాబు అనుభవం ఉంది కదా! రాంబాబు అనుభవం ఉన్నది మీకే. మీరెవరుగా ఉన్నారో, ఏదిగా ఉన్నారో ఆ మీకే. అంటే మెలకువ రాకపోవడం మీరు ఎవరుగా ఉన్నారో అంటే ఆ జ్ఞప్తి రాంబాబు ద్వారా చూడబడుతుంది. ఆ జ్ఞప్తే చూస్తుంది రాంబాబుని. ఆ జ్ఞప్తి అనేది స్వయం అన్నమాట. జ్ఞప్తి అనేది స్వయము. ఆ జ్ఞప్తి అనేది ఎవరిది కాదు, దేనిది కాదు. ఎవరిది దేనిది కానీ జ్ఞప్తి అనేది మీకుంది. కానీ అది రాంబాబుకు సంబంధించింది అని అనుకుంటున్నారు. కాదు. ఆ గిఫ్ట్‌లో భాగంగానే రాంబాబుతో సహా సకలము ఏర్పడింది. ఆ గిఫ్ట్‌లో భాగంగా ఉంది ఇదంతా. భాగంగానే గిఫ్ట్ అనేది స్వయము. అది ఎవరి గిఫ్ట్ కాదు, దేని గిఫ్ట్ కాదు, స్వయము. అదే ఉన్నది. ఆ గిఫ్టే రాంబాబు ద్వారా చూస్తుంది, రాంబాబు ద్వారా మాట్లాడుతుంది, రాంబాబుగా కూడా అదే ఉంది. రాంబాబుగా కూడా అదే ఉన్నది. అదే ఉందని మీరు గుర్తిస్తే చాలు. అంతకు మించి గిఫ్ట్ గురించి రాంబాబుగా వచ్చి తెలుసుకునే అవకాశం ఉండదు. రాంబాబుకి ఆ గిఫ్ట్ గురించి తెలుసుకునే అవకాశం ఉండదు. గిఫ్ట్‌గా ఉంటే మీకు ప్రశ్నే ఉదయించదు. గిఫ్ట్‌గా ఉన్నప్పుడే గిఫ్ట్ ద్వారానే ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి. ఇప్పుడు కూడా గిఫ్ట్ ద్వారానే తెలుస్తుంది. కానీ మీరు గిఫ్ట్ అనే సైట్ లో కాకుండా రాంబాబు అనే సైట్ లో ఉండడం వల్ల రాంబాబుకు తెలియాలని ఎదురు చూస్తున్నారు. రాంబాబు ఎట్లా తెలుస్తుంది? గిఫ్ట్‌కే కదా రాంబాబు తెలుస్తుంది. అవును. గిఫ్ట్‌గానే ఉన్నారు మీరు ఇప్పుడు. గిఫ్ట్‌గా లేదు. సాక్షికి పర్యాయ పదము. సాక్షి అనుకోండి పోనీ. సాక్షిగా ఉన్నారు ఇప్పుడు. సాక్షిగా ఉండి రాంబాబు అనేది సాక్ష్యం అన్నమాట. సాక్షి వచ్చిన తర్వాత వచ్చింది. అంటే సాక్షిగా ఉన్న మీకే చూడబడుతుంది, మీకు తెలియబడుతుంది. సాక్షిగా ఉన్న మీకు రాంబాబుతో పాటు సకలము తెలియబడుతుందా లేదా? తెలియబడుతుంది. ఆ తెలియబడేది సాక్షికే, రాంబాబు కాదు. రాంబాబు ఏమనుకుంటున్నారంటే నాకు తెలుస్తుంది అనుకుంటున్నారు. కాదు, రాంబాబుతో సహా సకలము తెలుసుకునేది తెలియబడేది సాక్షికే తెలుస్తుంది. అవును, సాక్షికే తెలుస్తుంది. అప్పుడు మీరు సాక్షిగానే ఉన్నారు, రాంబాబుగానే ఉన్నారని అర్థము. కానీ రాంబాబుని నిజం చేసుకుంటే సాక్షి మరుగవుతుంది. సాక్షిగా మీరుంటే రాంబాబు ఉండి లేనిదవుతుంది. ఓకే, అదేండి. అయితే రాంబాబుగా ఉండి సాక్షిని తెలుసుకోలేమంటారా? ఎట్లా తెలుసుకోగలుగుతారు? ఓకే. రాంబాబు అనేది సాక్షికి నీడ.
సాక్షికి నీడ. నేడంటే ప్రతిబింబం అన్నమాట. ప్రతిబింబం. అవును. అద్దంలో మీ ముఖాన్ని మీరు చూసుకున్నారనుకోండి, అద్దంలో మీ ముఖం కనిపిస్తుంది కదా. అవును. అద్దంలో కనిపించే మీ ముఖము మిమ్మల్ని తెలుసుకోలేదు. అవును. మీరు అద్దంలో ఉన్న ప్రతిబింబాన్ని తెలుసుకుంటారు, మిమ్మల్ని తెలుసుకుంటారు ఏకకాలంలో. అవును. బింబముగా ఉన్న మీకు అది వీలు పడుతుంది కానీ, బింబాన్ని మరిచి అద్దంలో ఉన్న ప్రతిబింబంగా మిమ్మల్ని మీరు గుర్తించినప్పుడు, అద్దంలో ప్రతిబింబంగా ఉన్నది కూడా మీరే. కానీ ఓకే. ప్రతిబింబం వైపు నుండి మిమ్మల్ని మీరు గుర్తించాలంటే వీలు పడదు. ప్రతిబింబం అని గుర్తించడమే అక్కడ. ఇది ప్రతిబింబము. అంతే. ప్రతిబింబం అని మీరు గుర్తించిన క్షణంలో మీరు బింబము అనే స్థానంలోనే ఉంటారు. ఓకే. ప్రతిబింబము నిజం అనుకున్నప్పుడు బింబాన్ని విడిచి ప్రతిబింబం నిజం అనుకుంటున్నారు కాబట్టి మీరు రాంబాబుగా ఉండడం నిజమే తత్కాలంలో. అవును. కానీ బింబముగా కూడా ఉన్నారు. కానీ బింబంగా బింబముగా ఉన్నాననే మిమ్మల్ని మీరు గుర్తించారంటే ప్రతిబింబంగా ఉంటే వీలు పడదు. అద్దంలో ఉన్న ప్రతిబింబం మిమ్మల్ని ఎట్లా అయితే చూడడం వీలు పడదు, తెలుసుకోవడం వీలు పడదు, ఆ విధంగానే మీరు నిరాకరణ నిర్గుణ తత్వమైన మీరు మిమ్మల్ని తెలుసుకోవడానికి మీరు వచ్చిన తర్వాత వచ్చినటువంటి దృశ్యంలో భాగమైన రాంబాబుకి కానీ రాంబాబుతో పాటు ఏర్పడిన ప్రపంచానికి కానీ తెలుసుకునే అవకాశమే లేదు. అదేలేండి. దాన్ని ఎలాగో తెలుసుకోలేము. ఉన్నది అదే ఉన్నారా? బింబముగానే ఉన్నారు సదా, ప్రతిబింబంగా కూడా మీరే ఉన్నారు. ప్రతిబింబం కూడా నేనే ఉన్నాను. కాబట్టి ఇప్పుడు రాంబాబుగా కూడా మీరే ఉన్నారు. మీతో పాటు సకలంగానే ఉన్నారు, రాంబాబుగా కూడా మీరు ఉన్నారు. కానీ రాంబాబు మాత్రమే నేను అనుకోవడం వల్ల మీకు తెలుసుకోవాలనే అది ఏర్పడుతుంది. కానీ రాంబాబుగా ఉన్నది కూడా నేనే అంటే మీకు తెలుసుకునేది ఏముంది? తెలుసుకోవడానికి ఇతరం ఏముంటుంది ఇంకెక్కడ? రాంబాబుగా ఉన్నది కూడా నేనే అనే ఒక్క విషయాన్ని మీరు జ్ఞప్తిగా ఉంచుకుని, ఆ జ్ఞప్తి అనేది సహజ లక్షణంగా మీకు మారుకుంటే ఇంక తెలుసుకోవడానికి ఏముంటుంది? రాంబాబుగా కూడా నేనే ఉన్నాననే జ్ఞప్తి సహజ లక్షణంగా మారుకుంది అనుకుందాం. అప్పుడు రాంబాబుగా ఉన్నది మీరే, రాంబాబుతో పాటు సకలంగా ఉన్నది మీరే అనేది వచ్చేస్తుంది. ఇంకా అక్కడ అనుభవానికి వస్తుంది. రాంబాబుగా ఉంటే రాదు. రాంబాబుగా ఉంటే రాదు. ఎందుకు రాదు? కూడా నేనే ఉన్నాను అనే ఒక్క విషయాన్ని పట్టుకుని ఉంటే చాలు. మీరు దాని గురించి ఏం సాధనలు చేయవలసిన అవసరం లేదు. రాంబాబుగా ఉన్నది కూడా నేనే అనేది ఒక మంత్రం అనుకోండి. ఈ మంత్రాన్ని జ్ఞప్తిలో ఉంచుకోవాలి. రాంబాబుగా ఉన్నది కూడా నేనే. సదా లేకపోయినా పర్లేదు, ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు రాంబాబుగా ఉన్నది కూడా నేనే అని ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. రాంబాబుగా కూడా ఉన్నది నేనే అంటే చాలు. మీ ప్రశ్నకి ఇదే సమాధానం. రాంబాబుగా ఉన్నది కూడా నేనే అని ఉంటే చాలు. అప్పుడు మొత్తం ఉన్నది మీరే అవుతున్నారు, రాంబాబుగా ఉన్నది కూడా మీరే అవుతున్నారు అని మీరు ఎవరు మీకు ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరం లేదు. ఎవరో చెప్పవలసిన అవసరం కూడా మీకు ఉండదు. ఎందుకంటే వీళ్ళందరూ మీ దృశ్యంలోకి మీరు వచ్చిన తర్వాత వచ్చిన వారి లెక్కకు వచ్చేస్తారు నాతో సహా. వీళ్ళెవరు మీకు మూలమైన దాంతో పోల్చుకుంటే వీలు పడదు. మీకు మూలమైనది మీరు ఒక్కరే ఉంటారు. రెండో దానికి అవకాశం లేనిదిగా ఉన్నది. రాంబాబు సైడ్కి వచ్చేసారనుకోండి, మీరెంతో మేము అంతే, ఉన్నవాళ్ళు అంతే అవుతారు. ఎందుకంటే వీళ్ళందరూ దృశ్యంలో భాగమైపోయారు కదా. మీరు వచ్చిన తర్వాత వచ్చిన వారు లెక్కకు వచ్చేసారు కదా. వీళ్ళు ఎట్లా ఉపకరిస్తారు మీకు? వీళ్ళు ఎట్లా సహాయం చేస్తారు మీకు? వీళ్ళెవరూ సహకరించలేరు. అవునండి. చూడబడేదంతా కూడా నాచే చూడబడుతున్నది. అంతే, నాచే చూడబడుతుంది. ఆ చూడబడే దాంట్లో మీరు కూడా ఒకరు. రాంబాబు కూడా ఒకరు. కాబట్టి
ఇంకా అదంతా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. విషయం అంతే. కానీ తెలిసిపోయింది కదా! ఇంకా అది కాదు మనకు కావాల్సింది ఇప్పుడు. రాంబాబుగా ఉన్నది కూడా నేనే. రాంబాబు కూడా రాంబాబుగా కూడా నేనే ఉన్నాను. అంటే రాంబాబుకి ఏమన్నా వ్యవహార రీత్యా ఏదైనా సుఖదుఖాలు ఏర్పడినా, రాగద్వేషాలు ఏర్పడినా తత్కాలంలో జరుగుతున్నవే లెక్కకొచ్చేస్తాయి. ఎందుకని రాంబాబుగా ఉన్నది కూడా మీరే కాబట్టి అవన్నీ తెలుస్తున్నాయి అన్నమాట మీకు. అన్ని తెలుస్తున్నాయి. రాంబాబు కార్యకలాపాలు కూడా తెలుస్తాయి. అన్నిటినీ గుర్తిస్తున్నారు. రాంబాబును కూడా గుర్తిస్తున్నారు. అన్నిటినీ అనుభవిస్తున్నారు. రాంబాబును కూడా అనుభవిస్తున్నారు. అట్లా అన్నిటితో పాటు ఇది కూడా ఒకటి అవుతుంది. ఉన్నది ఒకటే అంటారు కదా. ఉన్నది ఒకటే. ఒకటే కదా ఇప్పుడు రాంబాబుగా కూడా ఉన్నది నేనే అన్నప్పుడే ఆ ఉన్నది ఏదైతే ఉన్నది ఒకటిగా ఉన్నదో ఆ ఒకటిగా ఉండడం లెక్కకు వస్తుంది. కానీ రాంబాబుగా ఉంటే ఒకటే అని చెప్పుకోవడము వినడంగానే ఉంటుంది. ఆ ఒకటి తానే. ఆ ఒకటిగా ఉన్న తానుంటేనే రాంబాబుగా ఉన్న ఒకటి, రాంబాబుతో పోవడం వలన మరొకటి అన్నీ ఏర్పడ్డాయి. ఇన్ని ఒకట్లు ఏర్పడడానికి కారణం ఉన్నది ఒకటి. రాంబాబుతో సహా అనేక ఒకట్లు ఏర్పడ్డాయి ఆ ఒకటి నుండి. ఈ వైపుకి జారుకున్న తర్వాత, అంటే దృశ్యంలోకి జారుకున్న తర్వాత, మీరు రాంబాబుగా ఉన్న తర్వాత రాంబాబుతో పాటు ఏర్పడ్డాయి అనేక ఒకట్లు. మీరొకటి, నేనొకటి, ఇట్లా అనేక ఒకటిలో ఉన్న ఒకటి రాంబాబు ఉన్నది ఒకటి అనే తత్వాన్ని ఎట్లాగా గుర్తించగలుగుతారు? కానీ అనేక ఒకటిలో ఒకటిగా ఉన్నది రాంబాబు కూడా ఒకటి అని గుర్తిస్తే చాలు. ఆ ఉన్నది ఒకటే అనేది మీరు లెక్కకు వస్తుంది. అది రాంబాబుగా ఉన్న మీచే గుర్తింపబడేది కాదు. ప్రతిబింబం నుంచి దాన్ని తెలుసుకోలేమని తెలుసుకున్నా చాలు. ప్రతిబింబం సైడ్ చెప్పబడిన మాట. అదే ప్రతిబింబంగా ఉన్నప్పుడు బింబం గురించి ఎట్లా తెలుసుకోవాలి? కానీ బింబముగా ఒకటి ఉంటే ప్రతిబింబం ఉంటుంది. కానీ బింబమే లేకుంటే ప్రతిబింబం ఎందుకు ఉంటుంది? కానీ బింబముగా ఉన్నప్పుడే చూసేది ఉంటది. బింబముగా ఉన్నది అవాంగమానికి గోచరము. దీనికి అందదు, ప్రతిబింబానికి అందదు. జగత్తులో భాగంగా ఉన్నప్పుడు అది తెలియదు. అది అనుభవానికి ఉన్నాను కాబట్టి ఈ విషయం ఇప్పుడు గుర్తించగలుగుతున్నారు. అదే మీరుగా ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని గుర్తించగలుగుతున్నారు, తెలుసుకోగలుగుతున్నారు. కానీ ఉండడం ఎక్కడ అనేది కదా ముఖ్యము. విషయమేమో తెలుస్తుందండి. ఎవరో చెప్పారు, మీరు ఎందుకు అంగీకరిస్తారు? నిజమే, అది మీ స్వానుభవానికి సంబంధించిన విషయమే కాబట్టి మీరు అంటున్నారు, అంగీకరిస్తున్నారు. చూచే నేనుంటే చూడబడేది ఉంటుంది అని అంగీకరిస్తున్నారు. అన్నిటితో పాటు ఇది కూడా ఒకటనే విషయాన్ని అంగీకరిస్తున్నారు. ఎట్లాగా? అదిగా ఉన్నది కూడా మీరే కాబట్టి విషయాన్ని అంగీకరిస్తున్నారు. అక్కడ వరకు ఓకే. కానీ ఉండడము రాంబాబుగా కదా ఉంటున్నారు మీరు. ఇప్పుడు ఉంటే తెలియదు. గిఫ్ట్ అనేదే కదా సాధన. సాధన అవసరం లేదంటే జ్ఞప్తిగా ఉండుటే ఇక్కడ సాధన లెక్కకొస్తుంది. అది జ్ఞప్తి సహజ లక్షణంగా మారుకుంటే సిద్ధి అవుతుంది. జ్ఞప్తి సహజ లక్షణంగా మారుకుంటే సిద్ధి అవుతుంది అంటారు. దానికి ముందు ప్రయత్నానికి సాధన అని పేరు. సాధన అంటే మీరు వ్యక్తిగా ఉండి చేసేదని కాదు. వ్యక్తి ఇది కూడా నేనే అనుకోవడం సాధనే లెక్క వస్తుంది. ఇది కూడా నేనే అనేది సహజ లక్షణంగా మారుకుంటే సిద్ధి అవుతుంది. నేను అనే అనుభవం ఉంది కదా, ఆ అనుభవాన్ని ఇంటి పెట్టుకుని ఉండడం సాధన. అది సహజ లక్షణంగా మారుకుంటే సిద్ధి. కాబట్టి సాధన సిద్ధి రెండు పదాలుగా లేదు.
ఏది సిద్ధిగా ఉన్నదో దానికి ముందు దశలో అదే సాధనగా ఉన్నది. కాబట్టి ప్రత్యేకించి సాధన అని చెప్పబడదు ఇక్కడ. అంటే సదా వ్యక్తిలాగా సాక్షిలాగా ఉంటే సరిపోతుంది. దానికి సాక్షిగానే ఉంటాం మనము, కానీ అది మనకి ఎప్పుడు అనుభవంలో ఉన్నట్లు ఉండదు. సూత్రం ఏమంటే ఇది నా చేత చూడబడుతుంది అనే జ్ఞప్తి సహజ లక్షణంగా మారుకుంటే సిద్ధి, లేక చూడబడుతుందని గుర్తుకు తెచ్చుకుని మళ్ళీ చూడబడుతుందని ఉండండి చాలు. ఓకే. ఇది నా చేత చూడబడుతుంది, నాకు తెలియబడుతుంది. ఇది కూడా తెలియబడే దాంట్లో భాగమే. ఏది ఇప్పుడు వ్యక్తిగా ఉన్న రాంబాబు కూడా తెలియబడే దాంట్లో భాగమే. నాచే చూడబడుతుంది. నాచే చూడబడే దాంట్లో రాంబాబు కూడా భాగమే అనే విషయము ప్రయత్నపూర్వకంగా గుర్తుకు తెస్తున్నారు కాబట్టి ఇది సాధనే. అది సహజ లక్షణంగా మారుకుంటే సిద్ధి. రెండు వేరు వేరు కాదు, ఒకటే. ఒక సందర్భంలో దానికే సాధన అని పేరు, మరొక సందర్భంలో అదే సిద్ధిగా ఉంటుంది. అదేనండి. నాచే చూడబడుతుంది అనేసి అనుకుంటే అనే సైట్ లో ఉంటే సరిపోతుంది. అంటే ఇది కూడా చూడబడుతుందని, ఇది కూడా చూడబడుతుంది. రాంబాబు అనేది కూడా చూడబడుతుంది, మనస్సు తెలియబడుతుంది. తలంపులు ఉంటాయి, ఎప్పుడు దృశ్యంలో భాగంగా ఉండరు, తలంపులుగా ఉంటుంది ప్రపంచము. తలంపులు తెలియబడుతున్నాయి కదా, అవును అని గుర్తుకు తెచ్చుకుంటే చాలు. సదా ఉండవలసిన అవసరం లేదు. తలచేవాడే తలంపుగా కూడా ఉన్నాడు. తలచేవాడు లేకపోతే తలంపు ఉండదు కదా. అవును. అందు గురించి ఏదో ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే చాలు. అంతకు మించి చేయవలసిన అవసరం సాధన లేదు. అదే సాధన. ఒకసారి ఆ జ్ఞప్తిగా ఉండడమే సాధన. దానికోసం కుస్తీ పడకూడదు, ఆరాట పడకూడదు, ఆవేదన చెందకూడదు. చెందితే ఏమవుతుందంటే మళ్ళా దృష్టిలో భాగమవుతుంది. అది సహజ లక్షణంగా మారుకుంటుంది. ఒకసారి గుర్తుకు తెచ్చుకున్నారు, ఓకే. మళ్ళా మరిచినప్పుడు మళ్ళా గుర్తుకు తెచ్చుకోండి. అది తెచ్చుకోవడమే సాధన. ఇది కూడా నాచే చూడబడుతున్నది అనేసి అనుకుంటే సరిపోతుంది అంటాను. నాచే అంటే నేను అనే అనుభవం ఒకటి ఉంది. మెలకు రాకపోవడం ఉన్న అనుభవమే మేలుకున్న తర్వాత కూడా ఉంది. ఆ నాచే అని రాంబాబు చే అని కాదు కదా. రాంబాబు అనేది చూడబడుతుంది అంటే ఎవరిచే చూడబడుతుంది? మెలకు రాకపోవడం మీరు ఎవరుగా ఉన్నారో, ఏదిగా ఉన్నారో ఆ మీచే రాంబాబు ప్రపంచము చూడబడుతుంది. అవును. ఈ ఒక్క విషయము జ్ఞప్తిని అందించుకోవడము సాధన, అది సహజంగా మారుకోవడం సిద్ధి, అంతే. అదేనండి. జ్ఞప్తి అందు ఉంచుకోకపోయినా ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకని మీరే ఉన్నారు, మీరే చూడబడేదిగా కూడా ఉన్నారు. చూడబడేదిగా ఉన్నప్పుడు చూడబడేది దాంట్లో భాగమై ఉంటారు కాబట్టి అక్కడ ఏది ఉంటే సిచ్యువేషన్ అదిగా ఉంటారనమాట. దృశ్యంలో భాగంగా సందర్భంలో ఎలా ఉంటే అలా ఉంటారు మీరే. సుఖ దుఃఖాల యొక్క సమ్మేళనంతో మిళితమై ఉంటారు మీరే. రాగద్వేషాల యొక్క సమ్మేళనంతో మిళితమై ఉంటారు మీరే. ఎవరు మీరుగా ఉన్నారో ఆ మీరే ఇప్పుడు ఇక్కడ ఇలాగగా ఉన్నారన్నమాట. అప్పుడు కూడా ఆవేదన చెందవలసిన అవసరం లేదు, ఆరాట పడవలసిన అవసరం లేదు.
విషయాన్ని గ్రహించారు కదా చాలు. ఉమ్, ఇంతకు మించి చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. అదేనండి.